ఇది స్టూడెంట్స్ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ మీకు అర్థమైందనుకున్నా స్టూడెంట్స్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. ఫైండ్ ద ఐగన్ వాల్యూ అండ్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్. ఇచ్చిన మ్యాట్రిసెస్కి ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్ ఎలా కనుక్కోవాలి, చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. నాకు మ్యాథ్స్ రాదు, టఫ్ అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఈజీగా ఉంటుంది. బేసిక్స్ నుంచి ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్స్గా జాయిన్ అవ్వండి, మాకు సపోర్ట్ చేయండి స్టూడెంట్స్. సో ఫస్ట్ యూనిట్ సంబంధించి టాప్ 6 అండ్ సెకండ్ యూనిట్ సంబంధించి టాప్ 4 క్వశ్చన్స్ మేము ఆల్రెడీ మీకు ఒక వీడియో రిలీజ్ చేసాం స్టూడెంట్స్. ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది, క్లిక్ చేసి చూడండి. ఓకే, టాప్ 6 టాప్ 4 మిస్ అవ్వకండి. రైట్, ఫస్ట్ గివెన్ మ్యాట్రిసెస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం మ్యాట్రిసెస్ తీసుకున్నాము. దీనికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఐగన్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. అయితే చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్ దీనికి ఐగన్ వాల్యూస్ ఎలా కనుక్కోవాలంటే గివెన్ మ్యాట్రిసెస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం మ్యాట్రిసెస్ తీసుకోవాలి. దాని తర్వాత నేను షార్ట్గా రాస్తున్నాను, ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఏ matrix A is mod A minus lambda I is equals to 0. ఇక్కడ A అనేది ఏంటంటే గివెన్ మ్యాట్రిక్స్, లాంబ్డా అనేది మనకి లాంబ్డా వాల్యూసే ఐగన్ వాల్యూస్, I అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది det ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, చాలా చాలా సింపుల్, చూడడం కదా కనిపిస్తుంది. ఐగన్ వెక్టర్ అంటే పక్కన ఎక్స్ వేసుకుంటే ఐగన్ వెక్టర్, అంతే. పక్కన ఎక్స్ వేసుకుంటే ఐగన్ వెక్టర్. ఓకే ఓకే, ఫస్ట్ మనం డెట్ సాల్వ్ చేద్దాం. డెట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫస్ట్ నేను డెట్లో తీసుకుంటాను. ఏ వాల్యూస్ అంటే ఇది 1 2 3 0 4 1 0 0 6 ఇది ఏ మ్యాట్రిక్స్. ఓకే, దాని తర్వాత మైనస్ లాంబ్డా, ఇది ఐ 1 1 1. డయాగ్నల్గా వన్స్ ఉంటాయి, మిగతావి జీరోస్ వేసుకోండి, అంతే. చాలా చాలా సింపుల్. ఇక్కడ మనం det ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, లాంబ్డాని దీనికి మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఎందుకంటే లాంబ్డా ఇంటూ అవుతుంది కాబట్టి. మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే చాలా సింపుల్, ఇంకో స్టెప్ రాయాల్సిన లేదు. లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, లాంబ్డా ఇంటూ 1 లాంబ్డా, లాంబ్డా ఇంటూ 0 ఏమీ ఉండదు కాబట్టి ఆన్సర్ లేదు. కాబట్టి లాంబ్డా మనకు ఆన్సర్ లేదు, ఇక్కడ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ అవుతుంది, దీనికి దీనికి సబ్ట్రాక్షన్ అవుతుంది కాబట్టి ఇలా నేను డెట్ వేసుకోండి స్టూడెంట్స్. డెట్ వేసుకోండి. 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా, 2 మైనస్ 0 అంటే 2, 3 మైనస్ 0 అంటే 3, 0 మైనస్ 0 0, 4 మైనస్ లాంబ్డా, అలాగా మధ్యలో మైనస్ ఉంది కదా అందుకోసం 1 మైనస్ 0 1 వస్తుంది. నెక్స్ట్ 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 6 మైనస్ లాంబ్డా 6 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగ వచ్చింది స్టూడెంట్స్. రైట్, ఇప్పుడు దీన్ని డెట్ అప్లై చేస్తే మీకు సమ్ సాల్వ్ అయిపోతుంది. ఫార్ములా ఏంటి, ఫార్ములా సహా ప్రతిదీ బేసిక్స్ ఫార్ములా చెప్తాను, బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సమ్ ఈజీగా చెప్తాను స్టూడెంట్స్. ఓకే, చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఫార్ములా ఏంటి అంటే క్యాపిటల్ ఏ ఏడి మైనస్ బీసీ, ఓకే, నెక్స్ట్ మైనస్ బి ఏడి మైనస్ బీసీ ప్లస్ సి ఏడి మైనస్ బీసీ. ఇది ఫార్ములా స్టూడెంట్స్. ఓకే, సో ఈ ఫార్ములా వైజ్గా మనము ఇది సాల్వ్ చేద్దాం. క్యాపిటల్ ఏ అంటే ఏం లేదు, క్యాపిటల్ ఏ అంటే ఇది క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అంటే ఇది, క్యాపిటల్ సి అంటే ఇది.
సాల్వ్ చేయండి. క్యాపిటల్ ఏ అంటే 1 మైనస్ లాంబ్డా, 1 మైనస్ లాంబ్డా ఇస్ ఏ క్యాపిటల్ ఏ. ఇప్పుడు దీనికోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఓన్లీ 4 ఉంటాయి. చూడండి ఇట్లా ఓన్లీ 4 ఉన్నాయి. ఏడి మైనస్ బీసీ, అదే ఈ ఫార్ములా. చాలా సింపుల్, వేసుకోండి. 4 మైనస్ లాంబ్డా ఓకే ఇంటూ 6 మైనస్ లాంబ్డా ఓకే మైనస్ బీసీ అంటే 1 ఇంటూ 0, 1 ఇంటూ 0 ఓకే. ఇలా వచ్చింది. క్యాపిటల్ ఏ ఇంటూ డి మైనస్ బీసీ. నెక్స్ట్ మైనస్ క్యాపిటల్ బి. క్యాపిటల్ బి అంటే ఏంటి? 2 కోసం మాట్లాడుతున్నప్పుడు ఒక 2 వేసుకోండి ఓకే. 2 కోసం మనం 2 వేసుకోండి. ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ సైడ్ క్లోజ్ అయిపోతుంది. ఏం మిగిలాయి? 0 1 0 6 మైనస్ లాంబ్డా, ఇవి మిగులుతాయి. రైట్, ఇలాగా 0 ఇంటూ 6 మైనస్ లాంబ్డా 0, రైట్. 0 ఇంటూ 1 0, కాబట్టి మొత్తం 0 వచ్చింది. ప్లస్ సి అంటే ఏంటి? 3 కోసం మాట్లాడుతున్నప్పుడు ఇది క్లోజ్ అయిపోతుంది, ఇది క్లోజ్ అయిపోతుంది. చూడండి ఇలాగా ఈ 4 మాత్రమే మిగులుతాయి. ఏడి 0 ఇంటూ 0 0 ఓకే, 0 ఇంటూ 0 0 అండ్ మైనస్ 0 ఇంటూ 4 మైనస్ లాంబ్డా 0 ఏంటి? 0 ఇంటూ 4 మైనస్ లాంబ్డా 0, కాబట్టి 0 వేసుకోండి సరిపోతుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇది క్యాపిటల్ ఏడి మైనస్ బీసీ మైనస్ క్యాపిటల్ బి, ఏడి మైనస్ బీసీ మనకి 0 వచ్చింది, ప్లస్ సి అంటే 3, ఏడి మైనస్ బీసీ మనకి 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. చాలా సింపుల్, ఏం లేదు. 1 మైనస్ ఇది ఈక్వల్స్ టు 0 వేసుకోవాలి స్టూడెంట్స్, మర్చిపోకండి. ఎందుకంటే మనకి డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి. ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 మైనస్ లాంబ్డా వేసుకోండి. సో మనకి ఏం మిగులుతాయి? 4 మైనస్ లాంబ్డా 6 మైనస్ లాంబ్డా ఇవి ఉంటాయి స్టూడెంట్స్. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ 0 0 అవసరం లేదు, రైట్. మైనస్ 2 ఇంటూ 0 0, 3 ఇంటూ 0 0, ఇదంతా ఇది 0 ఇది 0 ఇది 0 కాబట్టి వేసుకో అవసరం లేదు. ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోండి. ఇలా వచ్చింది స్టూడెంట్స్ మనకి ఓకే. సో దీన్ని ఫర్దర్గా మనం సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. సో సింపుల్గా ఒక లైన్ తీసుకుంటాను అక్కడి నుంచి నేను. ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకుంటాను ఓకే. సో దీన్ని ఫర్దర్ సాల్వ్ చేద్దాం. సో 1 మైనస్ లాంబ్డా ఉంది కాబట్టి ఫస్ట్ సాల్వ్ చేద్దాం మనం. 1 మైనస్ లాంబ్డా, సో 4 ఇంటూ 6 24, రైట్. 4 ఇంటూ 6 24, అలానే 4 ఇంటూ లాంబ్డా మైనస్ 4 లాంబ్డా, అంతే కదా. 4 ఇంటూ 6 24, నెక్స్ట్ 4 ఇంటూ లాంబ్డా మైనస్ 4 లాంబ్డా, ఎందుకంటే ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ లాంబ్డా ఈ 4. నెక్స్ట్ లాంబ్డా ఇంటూ 6 మైనస్ లాంబ్డా ఇంటూ 6 మైనస్ 6 లాంబ్డా. నెక్స్ట్ మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా అవుతుంది స్టూడెంట్స్ ఓకే. ఇప్పుడు ఈ లాంబ్డా స్క్వేర్ని ఇక్కడ, ఈ 24 ఇక్కడ మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు ఈ బ్రాకెట్ లోపలే కాబట్టి, రైట్. తీసుకోండి 1 మైనస్ లాంబ్డా, ఈ 24 ఇక్కడ, ఈ లాంబ్డా స్క్వేర్ ఇక్కడ వేసుకోండి.
lambda square minus 4 lambda minus 6 lambda plus 24 is equals to 0. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా తీసుకోండి స్టూడెంట్స్, గమనించండి. ఈ 24 ఇక్కడ, ఈ లాంబ్డా ఇక్కడ. సో ఈ బ్రాకెట్ క్లోజ్ అయ్యింది, ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేస్తే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. చూద్దామా? 1 మైనస్ లాంబ్డా, దీంట్లో నుంచి మనము లాంబ్డా కామన్ ఇద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుందంటే లాంబ్డా మైనస్ 4 వచ్చింది. ఎందుకంటే లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్, లాంబ్డా ఇంటూ 4 లాంబ్డా. ఓకే, దీంట్లో నుంచి 6 కామన్ తీయండి, మైనస్ 6 కామన్ తీస్తున్నా. అప్పుడు లాంబ్డా మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, రైట్? ప్లస్ కాస్త మైనస్ 4 వస్తుంది, 4 మిగులుతుంది. ఎందుకంటే 6 4s are 24 కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మైనస్ లాంబ్డా మైనస్ 4 లాంబ్డా మైనస్ 4 సేమ్ ఉంది కాబట్టి 1 మైనస్ లాంబ్డా మైనస్ 4 అండ్ లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఓకే, సో ఇది ఒకసారి మళ్ళీ రాస్తాను. లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ 0 మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు మనకి ఏంటంటే దీంట్లో నుంచి గమనించండి, 1 మైనస్ లాంబ్డా ఇది ఎలా తీసుకోవచ్చు అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ -4 కదా, అది అవతలకి వెళ్తే +4 వస్తుంది. ఇక -6 కదా, అది అవతలకి వెళ్తే +6 వస్తుంది. ఇది మనకి లాంబ్డా వాల్యూస్. ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాను. ఎందుకంటే 1 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా తీసుకోవచ్చు. ఈ మైనస్ లాంబ్డా అవతలకి వెళ్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. అదేవిధంగా ఇప్పుడు లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. లాంబ్డా మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నాం. ఈ -4 అవతలకి వెళ్తే ఏమొస్తుంది మనకి +4 అవుతుంది. అదేవిధంగా లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -6 అవతలకి వెళ్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6. అలాగే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ 6 మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇవే ఐగన్ వాల్యూస్ అంటాము. ఇది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది స్టూడెంట్స్, ఇది ఎర్ర చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 4 6 ఏంటివి? ఆర్ ఇవి ఐగన్ వాల్యూస్, ఆర్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ యొక్క ఐగన్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి? ఐగన్ వెక్టార్స్ కావాలి. కాబట్టి దెన్ క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్స్ టు x1 x2 x3 ఇవే మనకి రిక్వైర్డ్ ఐగన్ వెక్టార్స్. కాబట్టి రిక్వైర్డ్ ఐగన్ వెక్టార్స్. దెన్ ఫార్ములా ఏంటంటే ఇదే రాసుకోండి, mod a మైనస్ లాంబ్డా i. సింపుల్గా ఈ x యాడ్ చేయండి, x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే మనకి కావాల్సిన ఐగన్ వెక్టర్ ఫార్ములా. దీని ద్వారా మనం ఐగన్ వాల్యూస్ ఈజీగా కనుక్కోవచ్చు, రైట్? ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే a మైనస్ లాంబ్డా i అంటే ఏంటి అంటే ఇదే కదా. చూడండి, a మైనస్ లాంబ్డా i అంటే ఏంటి? ఇదే. ఇది తీసుకోండి. వన్ మైనస్ లాంబ్డా 2 3 4 0 4 మైనస్ లాంబ్డా 1 0 0 6 మైనస్ లాంబ్డా 0 0 6 మైనస్ లాంబ్డా.
నెక్స్ట్ ఎక్స్ అంటే ఏంటి, ఇది x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇది కూడా 0 0 0 వేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మనం ఇది సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఐగన్ వెక్టర్స్ వస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ లాంబ్డా అనేది ఏంటి అంటే 1 ఉంది, 4 ఉంది, 6 ఉంది. ఫస్ట్ మనం 1 వేసుకోవాలి, లాంబ్డాలో సాల్వ్ చేయాలి. మనకి ఒక x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ 4 వేసుకోవాలి, లాంబ్డాలోని సాల్వ్ చేసుకోవాలి. మళ్ళీ మనకి x1 x2 x3 వస్తుంది. నెక్స్ట్ 6 తీసుకెళ్ళి లాంబ్డాలో వేసుకోవాలి. మళ్ళీ మనకి x1 x2 x3 వాల్యూస్ వస్తాయి. అలా వేసుకుని మనం సాల్వ్ చేసుకోవాలి స్టూడెంట్స్. సో చాలా చాలా సింపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఐగన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి వేసుకోవాలి. కాబట్టి ద కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఓకే, ద కరస్పాండింగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. చూడండి, ద ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 4 6 వచ్చింది కదా. ఫస్ట్ మనం 1 తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూ దీంట్లో 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 వేసుకోండి. సో వేసుకోండి, చాలా సింపుల్. 1 మైనస్ లాంబ్డా అంటే 1 మైనస్ లాంబ్డా వాల్యూ ఏంటి 1. నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 0. లాంబ్డా 4 మైనస్ లాంబ్డా 4 మైనస్ లాంబ్డా ఎంత 1 అండ్ 1 0 0. 6 మైనస్ లాంబ్డా 6 మైనస్ లాంబ్డా ఎంత 1. ఇలా వేసుకోవాలి. ఎక్స్ వాల్యూస్ x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. చూడండి, 1 మైనస్ 1 ఎంత 0 కాబట్టి మనకి 0 వచ్చింది. నెక్స్ట్ 4 మైనస్ 1 ఎంత 3 3. 6 మైనస్ 1 ఎంత 5. ఇలా వచ్చింది స్టూడెంట్స్. అంటే ద ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా 1 ఉంది కదా, ఈ లాంబ్డా 1 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే లాంబ్డా 1 తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో వేసుకున్నాం. దీంట్లో వేసుకుంటే 1 మైనస్ 1 ఎంత 0. 4 మైనస్ 1 3. 6 మైనస్ 1 5. అలా వచ్చింది. మిగతా మనం కంటిన్యూషన్ చేద్దాం. చాలా సింపుల్, ఏం లేదు. ఒక లైన్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు రోస్ ఇంటూ కాలం చేయండి. చాలా సింపుల్. 0 ఇంటూ x1 కాబట్టి 0 x1 ప్లస్ 2 ఇంటూ x2 2x2. 3 ఇంటూ x3 ఏంటి 2 ఇంటూ x2 ప్లస్ 3 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయి కాబట్టి. అలాగే నెక్స్ట్ రోస్ ఇంటూ కాలం 0 ఇంటూ x1 0 ఇంటూ x1 ప్లస్ 3 ఇంటూ x2 3 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ 0. అలానే ఇది కూడా 0 ఇంటూ x1 0 వేసుకునే అవసరం లేదు. 0 ఇంటూ x2 వేసుకునే అవసరం లేదు. 5 ఇంటూ x3 కాబట్టి చూసుకోండి 5x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా వచ్చింది స్టూడెంట్స్. మనకి 3 ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి, రైట్. సో నేను 2 జీరోస్ కోసం వేసుకునే అవసరం లేదు, ఇది కూడా వేసుకునే అవసరం లేదు, రైట్. మీకు అర్థం కావడం కోసం వేసారు, ఇది కూడా వేసుకునే అవసరం లేదు. ఇలా వచ్చింది స్టూడెంట్స్, మనకి ఇలా వచ్చాయి, రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మనకి 3 ఈక్వేషన్స్ ఇలా వచ్చాయి స్టూడెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇది ఫర్దర్గా సాల్వ్ చేయండి. ఇది
ఇది ఫర్దర్ సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే ఈ 5 అవతల కలితే ఏమవుతుంది మనకి 0 అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకి ఇదిగోండి x3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వస్తుంది. ఎందుకంటే ఈ 5 అవతల కలితే మనకి 0 అయిపోతుంది. కాబట్టి x3 ఏమొస్తుంది మనకి x3 వాల్యూ 0 వచ్చింది ఇలాగా రైట్. ఇప్పుడు ఈ 0 తీసుకెళ్ళి దీంట్లో వేసుకోండి, x3లో వేసుకుంటే ఏమొస్తుంది మనకి ఇది 0 అయిపోతుంది. ఈ x3 వాల్యూ 0 దీంట్లో వేసుకుంటే ఇది 0 అయిపోతుంది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది 3x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 మిగులుతుంది. చూడండి x3 వాల్యూ 0 కదా, దీంట్లో వేసుకుంటే 0 వేసుకునే అవసరం లేదు. 3x2 ఈజ్ ఈక్వల్స్ టు 0 మిగిలింది. ఇప్పుడు ఈ 3ని మనం అవతల పంపించినా అది కూడా 0 అయిపోతుంది. ఎలాగంటే ఈ 5ని అవతల పంపిస్తే 0 అయిపోయింది కదా, అలానే 3 అవతల కలితే 0 అయిపోతుంది. కాబట్టి మనకేమొచ్చు చూడండి ఈ 3 అవసరం లేదు. అప్పుడు x2 వాల్యూ కూడా మనకి ఏమొచ్చింది 0 వచ్చింది. అలా మనం వెనక్కి వెళ్ళాలి. అయితే x1 కనుక్కుందామంటే ఎక్కడ x1 లేదు కాబట్టి మనం ఉట్టిగా x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకోవచ్చు. ఏంటి ఉట్టిగా x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకోవచ్చు. ఓకే, దానికోసం లెట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఒక ఎసెప్షన్ మాత్రమే అది. అలా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే చూడండి ద ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని మనం రాసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ రాసుకోండి. సో లెట్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా అనేది ఇక్కడ రాసుకున్నాం స్టూడెంట్స్. x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా 1 ఇక్కడ తీసుకోండి. దెన్ ద ఐగన్ వాల్యూ ద షార్ట్ రాసిన స్టూడెంట్స్ ద ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ఇదిగో షార్ట్ రాస్తున్నాం కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు క్యాపిటల్ x1 ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి స్మాల్ x x2 x3. ఇప్పుడు x1 వాల్యూ ఏంటి ఆల్ఫా కాబట్టి x1 వాల్యూ ఏంటి ఆల్ఫా. x2 వాల్యూ ఏంటి 0 x3 వాల్యూ ఏంటి 0. ఆల్ఫా కామన్ తీయండి బయటికి, ఆల్ఫా బయట కామన్ తీస్తే 1 0 0. ఇది మనకి వచ్చిన ఐగన్ వెక్టార్స్. దెన్ ద ఐగన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇది షార్ట్ ఫామ్ రాసిన స్టూడెంట్స్, మొత్తం రాస్తాం స్పేస్ సరిపోదు కాబట్టి. దెన్ x1 ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసుకున్న స్టూడెంట్, దీంట్లో ఆల్ఫా కామన్ తీస్తే మనకి ఇలా వచ్చింది. ఇలా మనకి x1 అంటే ఫస్ట్ మైనస్ మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 వేసుకుంటే మనకు ఇలా వచ్చింది. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 సేమ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో వేసుకోవాలి స్టూడెంట్స్. చేద్దామా దాని సంకట్గా. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే సింపుల్ ఏం లేదు, ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా 4 తీసుకోవాలి. రాసుకున్నామా ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ నేను షార్ట్ రాస్తాను స్టూడెంట్స్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4. చూడండి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 దాన్ని మనము సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1లో వేసుకోవాలి. సో ఈక్వేషన్ 1లో 4 వేసుకోండి, ఈ 4 తీసుకెళ్ళి ఇక్కడ వేసుకోండి 4 4 4 వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి డెట్ 1 - 4 2 3 నెక్స్ట్ 0 0 4 - 4 లాంబ్డా కూడా 4 కదా 4 - 4 నెక్స్ట్ 1 0 0 0 0 x మైనస్ లాంబ్డా అంటే 6 - లాంబ్డా 6 - లాంబ్డా ఎంత
4 ఇలా వచ్చింది స్టూడెంట్స్. x1 x2 x3 వేసుకోండి. x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో 1 మైనస్ 4 ఎంత? -3. 4 మైనస్ 4 ఎంత? 0. 6 మైనస్ 4 ఎంత? -2. ఏంటి? 1 మైనస్ 4 ఎంత? -3. 4 మైనస్ 4 0. 6 మైనస్ 4 2, ఓన్లీ 2. కాబట్టి వేసుకోండి ఇది ఏంటిది? -3. 4 మైనస్ 4 0. 6 మైనస్ 4 2 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు అగైన్ దీన్ని మనం రోస్ ఇంటూ కాలమ్స్ వేయాలండి. రోస్ ఇంటూ కాలమ్స్ వేస్తే పైన ఎలా వచ్చింది అలానే వస్తుంది. చేయండి. -3 ఇంటూ x1 -3x1, 2 ఇంటూ x2 ప్లస్ 2 ఇంటూ x2, 3 ఇంటూ x3, 3 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ 0 ఇంటూ x1 0 అవసరం లేదు. 0 ఇంటూ x2 0 అవసరం లేదు. 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా 0 ఇంటూ x1 అవసరం లేదు. 0 ఇంటూ x2 అవసరం లేదు, 0 అయిపోయింది. 2 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలాగా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఈక్వేషన్స్ ఫామ్ అని. అయితే గమనించండి, మనకి ఇక్కడ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ 2 కూడా మనకి అవతలకు వెళ్ళింది అనుకున్నాము, అప్పుడు ఏమవుతుంది? 0 అయిపోతుంది. x3 మనకి ఏమొస్తుంది? అప్పుడు 0 వస్తుంది. కాబట్టి x3 వాల్యూ మనం 0గా కన్సిడర్ చేసేసుకున్నాం. x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? x2 వాల్యూ కనుక్కోవాలి, x1 కనుక్కోవాలి. అయితే ఇక్కడ మనకి ఇది ఒక్క ఈక్వేషన్ మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు x3 ఈజ్ ఈక్వల్స్ 0 కాబట్టి ఇది తీసుకుని దీంట్లో వేసుకోండి. ఈ x3 ప్లస్ వేసుకోండి. ఏమొస్తుంది చూద్దాం. -3x1 ప్లస్ 2x2 ప్లస్ ఇక్కడ 0 వేసుకోవాలి. x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏంటి? x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకుంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా వచ్చింది. రైట్? అంటే 0 కాబట్టి మనకి ఇది అవసరం లేదు. 0 కూడా అవసరం లేదు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 0 వేసుకోండి. ఇప్పుడు ఈ -3x1 అవతలకు వెళ్తే ఏమవుతుంది? +3x1 వస్తుంది. ఏమొస్తుంది? +3x1. చూడండి ఇలా వస్తుంది. చూడండి 2x2 ఈజ్ ఈక్వల్స్ టు 3x1 ఇలా వచ్చింది. ఏంటి? ఈ -3x1 కాస్త అవతలకి వెళ్తే ఏమొచ్చింది? +3x1 వస్తుంది. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఓన్లీ 3 అవతల పంపించుకోండి. ఓన్లీ 3 అవతల పంపించుకుంటే చూడండి x1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి? x1 ఈజ్ ఈక్వల్స్ టు అవతలకి వెళ్తే ఏమొస్తుంది? 2/3x2 ఏమొచ్చింది? 2/3x2 వచ్చింది. ఇది మనకి x1 వాల్యూ. రైట్? అంటే x3 ఏమో x3 ఈజ్ ఈక్వల్స్ 0 వచ్చింది. x1 మాత్రం ఏమొచ్చింది? 2/3x2 వచ్చింది. ఇక్కడ ఈ x2ని మనము ఇందాక పైకి ఎలాగైతే మనము చూడండి x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ x2ని మనం బీటా తీసుకోండి. రైట్? మీ ఇష్టం. బీటా తీసుకోవచ్చు, లేదా గామా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, కే అయినా తీసుకోవచ్చు, ఏం కాదు. ఏం చేస్తారంటే చూడండి x2 ఈజ్ ఈక్వల్స్ టు బీటా. ఒక అజాప్షన్ మాత్రమే తీసుకుంటున్నాను. x2 ఈజ్ ఈక్వల్స్ టు బీటా తీసుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? x2 ప్లస్ చెప్పండి. x2 ప్లస్ మనకి బీటా వస్తుంది. ఎందుకంటే x2 మొత్తం బీటా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ బీటా వేసుకోవచ్చు. ఇప్పుడు సేమ్ దెన్ రాసుకోండి. దెన్ ద ఐగన్ వెక్టర్ చూడండి. దెన్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్, నేను షార్ట్గా రాస్తాను,
మీరు అలా రాయకండి. కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎందుకంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి, ఇది x2 రైట్, x2 ఎందుకంటే ఇది x1, ఇప్పుడు ఇది x2. అయితే x1 వాల్యూస్ ఏమున్నాయి 2/3 బీటా. x1 వాల్యూ ఏంటి 2/3 బీటా x1 వాల్యూ. x2 వాల్యూ ఏంటి బీటా, ఎజప్షన్ అది బీటా. x3 వాల్యూ ఏంటి 0 వేసుకోండి. బీటా కామన్ తీయండి బయటికి, బీటా కామన్ తీస్తే 2/3 1 0 అంతే కదా. బీటా బయట తీస్తే 2/3 మిగులుతుంది, ఇది బయట తీస్తే 1 మిగులుతుంది, ఇది 0. ఇక్కడితో మనకేమవుతుందంటే చూడండి, ఇక్కడ దాకా మనకేమో లాంబ్డా ఈక్వల్స్ టు 1, ఇది లాంబ్డా ఈక్వల్స్ టు 4. ఇప్పుడు నెక్స్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6. సేమ్ రిపీట్ చేయాలి. ద ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా 6. షార్ట్లో రాస్తాం స్టూడెంట్స్, చూడండి సేమ్ ఇందాక రాస్తాం ఇలాగా. దెన్ ద ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా 6, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6. దెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇదే. దీంట్లో ఇక్కడ లాంబ్డా ప్లేస్ 6 వేసుకోండి. mod 1 minus 6 2 3 నెక్స్ట్ 0 4 minus 6 అంతే, లాంబ్డా ప్లస్ 6 వేసుకున్నాను 1 నెక్స్ట్ 0 0 6 మైనస్ లాంబ్డా కాబట్టి 6 మైనస్ 6 ఇలా వచ్చింది స్టూడెంట్స్. నెక్స్ట్ x1 x2 x3 కాబట్టి x1 x2 x3 ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్. అగైన్ మనం సాల్వ్ చేయాలి. 1 మైనస్ 6 అంటే -5, 4 మైనస్ 6 అంటే ఎంత వస్తుంది మనకి -2 వస్తుంది. 6 మైనస్ 6 అంటే 0. ఏంటి 6 మైనస్ 6 ఎంత 0. 4 మైనస్ 6 ఎంత మనకి -2. 1 మైనస్ 6 ఎంత మనకి -5 ఇలా వచ్చింది. అగైన్ మనకి రోస్ ఇంటూ కాలమ్స్ చేసుకోవాలి. ఓకే, సో చేయండి. -5 ఇంటూ x1 -5x1 ప్లస్ 2 ఇంటూ x2 నెక్స్ట్ 3 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. క్లియర్, మీకు అర్థమవుతున్న స్టూడెంట్స్. అయితే నెక్స్ట్ మనకి ఏంటి -2 0 ఇంటూ x1 0 -2 ఇంటూ x2 -2 ఇంటూ x2 ప్లస్ 1 ఇంటూ x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయితే ఇక్కడ 0 0 0 ఉంది కాబట్టి మనకి ఏ ఈక్వేషన్ రాదు, ఓన్లీ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ నుంచి x1 x2 x3 వాళ్ళు తెచ్చుకోవాలి. దానికోసం ఇక్కడ చూడండి, ఈ x3ని అలానే ఉంచుకోండి. చూడండి x3ని అలానే ఉంచుకున్నా ఈజ్ ఈక్వల్స్ టు ఇది అవలంబించుకోండి ప్లస్ 2x2 వస్తుంది రైట్. ఇప్పుడు ఈ x3 ఈజ్ ఈక్వల్స్ టు 2x2 కాస్త దీంట్లో వేసుకోండి, అంటే -5x1 ఓకే ప్లస్ 2x2 బదులు x3 వేసుకోండి. x3 వేసుకున్నాం రైట్. 2x2 బదులు x3 వేసుకోవచ్చు, ఎందుకంటే 2x2 x3 వేసుకున్నాం ప్లస్ 3x3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు యాడ్ చేయండి రెండింటిని, 4 వస్తుంది. -5x1 ప్లస్ 4x3
ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ x1 అవతల పంపించుకోండి. 4x3 ఈజ్ ఈక్వల్స్ టు 5x1. ఎందుకంటే మైనస్ కాస్త అవతలకి వెళ్తే ప్లస్ అయింది. ఇప్పుడు ఈ 5 ఇటు తెచ్చుకోండి. x1 ఈజ్ ఈక్వల్స్ టు 4/5x3. 4/5x3. అయితే మనకి చూడండి, x2 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 వచ్చింది, x1 వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x3 వచ్చింది. అసలు x3 వాల్యూ లేదు మనకి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే x1 కాస్త ఆల్ఫా, x2 బీటా అనుకున్నాం. ఇప్పుడు గామా అనుకోండి. x3 ఈజ్ ఈక్వల్స్ టు గామా అని అసంప్షన్ చేసుకోండి. x3 ఈజ్ ఈక్వల్స్ టు గామా. ఓకే ఏంటి, x3 ఈజ్ ఈక్వల్స్ టు గామా. ఇప్పుడు x2 వాల్యూ కావాలంటే ఈ 2 అవతల ఇచ్చుకోండి. మనకేమొస్తుంది, బై 2 వస్తుంది. 2 అవతల వెళ్తే బై 2 వస్తుంది, ఇక్కడ 2 ఉండదు. రైట్, అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు x3/2. అంటే x2 ఈజ్ ఈక్వల్స్ టు x3 అంటే ఏంటి, గామా, గామా/2 అది x2 వాల్యూ. మరి x1 ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, x1 ఈజ్ ఈక్వల్స్ టు 4/5x3. కాబట్టి x1 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ చూడండి, x1 ఈజ్ ఈక్వల్స్ టు 4/5. x3 అంటే ఏంటి, గామా. ఇలా వచ్చింది. అంటే ఇది మనకి x1, x2, x3 వాల్యూస్ వచ్చినాయి స్టూడెంట్స్. రైట్, గమనించండి, ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చూడండి, x3 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి వాల్యూస్ చెప్పండి. x1 వాల్యూ ఏంటి, 4/5 గామా. x2 వాల్యూ 1/2 గామా. x/3 ఈజ్ ఈక్వల్స్ టు మనకి గామా వచ్చింది. అది కామన్ తీయండి. తీస్తే గామా ఈజ్ ఈక్వల్స్ టు 4/5 1/2 1. ఇది మన వాల్యూస్. అయితే గమనించండి, ఐగన్ వాల్యూస్కి ఐగన్ వెక్టార్స్ చూడండి, ఐగన్ వెక్టార్స్ 4 and 6 చూడండి. ఐగన్ వెక్టార్ ఫర్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 4 6. 1 4 6 ఏమేమి ఉన్నాయి, x1 ఏముంది చూసుకోండి, x1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా 1 0 0. x2 వాల్యూస్ ఏమో చెప్పండి, x2 ఈజ్ ఈక్వల్స్ టు బీటా 2/3 1 0. x3 ఈజ్ ఈక్వల్స్ టు గామా 4/5 1/2 1. సో ఇది స్టూడెంట్స్ ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐగన్ వాల్యూస్ కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఎలా చేయాలో షార్ట్ రివిజన్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన మ్యాట్రిసెస్ తీసుకోండి, ఈ ఫార్మాట్ రాసుకోవాలి, a మైనస్ లాంబ్డా i. ఇది a గివెన్ మ్యాట్రిసెస్ మైనస్ లాంబ్డా ఇంటూ i మనకి ఇలా వస్తుంది. రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి, అంటే 1 మైనస్ లాంబ్డా 2 మైనస్ 0 3 మైనస్ 0 అలా అన్నీ మనం సబ్ట్రాక్షన్ చేస్తే ఇలా వచ్చింది. దీనికి డెట్ ఫామ్లో వాడాలి. ఏది, క్యాపిటల్ A ఇంటూ AD మైనస్ BC మైనస్ క్యాపిటల్ B ఇంటూ AD మైనస్ BC ప్లస్ C ఇంటూ AD మైనస్ BC వేసుకోవాలి. చేస్తే మనకి సాల్వ్ చేయగా మనకి లాంబ్డా ఈక్వల్స్ టు 1 4 6 వస్తాయి. ఇవే ఐగన్ వాల్యూస్ అంటాము. ఇప్పుడు ఐగన్ వెక్టార్ కావాలంటే ఇదే తీసుకోండి, పక్కన మనం x అని వేసుకోవాలి. ఈ x అంటే ఏం లేదు, x ఈక్వల్స్ టు x1 x2 x3. అంటే ఇప్పుడు మనకి ఏమైతే వచ్చిందో ఇది ఇక్కడ తీసుకోండి, x వాల్యూ వేసుకోండి. ఇప్పుడు ఈ లాంబ్డా ప్లేస్లోని ఫస్ట్ మనము 1 వేసుకోండి. అందుకోసమే లాంబ్డా ఈక్వల్స్ టు 1 అనుకున్నాము. లాంబ్డా ఈక్వల్స్ టు 1 అనుకుంటే ఈ 1 తీసుకెళ్ళి ఈ లాంబ్డా ప్లేస్లో వేస్తే మనకి ఇలా వచ్చింది.
ఇలా వచ్చిన తర్వాత రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం చేస్తే మనకి ఇలా ఈక్వేషన్ వచ్చినాయి. ఈ ఈక్వేషన్లో నుంచి మనము బ్యాక్ నుంచి వెళ్ళొచ్చు. x3 x2 x1 వాల్యూస్ మనం సాల్వ్ చేసుకున్నాం. ఏదైతే వాల్యూ లేదో, అసలు వాల్యూ ఉండదో అది ఎజెప్ట్ చేసుకోవచ్చు. x1 ఈక్వల్స్ టు ఆల్ఫా అని అలా వేసుకుని మనకి x1 వాల్యూ వచ్చింది. క్యాపిటల్ x1 ఈక్వల్స్ టు ఆల్ఫా 00, ఆల్ఫా కామన్ తీయగానే 100 వచ్చింది. ఇది x1 ఎలా వచ్చిందంటే లాంబ్డా ఈక్వల్స్ టు 1 వేసుకుంటే వచ్చింది. ఇప్పుడు లాంబ్డా ఈక్వల్స్ టు 4 ఎందుకు వేసుకున్నామంటే లాంబ్డా ఈక్వల్స్ టు 4 అంటే 1 అయిపోయింది 4. ఈ లాంబ్డా ఈక్వల్స్ టు 4 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 1 దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ 4 ఇక్కడ 4 ఇక్కడ 4 వేసుకోండి. 4 1 - 4 -3 ఇది 0, ఇది +2 అవుతుంది. అగైన్ రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం మనకి 3 ఈక్వేషన్స్ వస్తాయి. అగైన్ మనం సాల్వ్ చేస్తే మనకి x2 వాల్యూస్ వస్తాయి. క్యాపిటల్ x2 వచ్చేసి బీటా ఇలా వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ లాంబ్డా ఈక్వల్స్ టు 6 తీసుకుని వెళ్ళి చూడండి లాంబ్డా ఈక్వల్స్ టు 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 చూడండి ఈక్వేషన్ 1 దీంట్లో వేసుకోండి 6 6 6. సో అప్పుడు ఏమొస్తుంది మనకి -5 -2 0 వస్తుంది. చూడండి -5 -2 0. అగైన్ రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం, రోస్ ఇంటూ కాలం ఇలా ఈక్వేషన్స్ వస్తాయి. సాల్వ్ చేసుకుంటే మనకి క్యాపిటల్ x3 వాల్యూస్ వస్తాయి స్టూడెంట్స్. ఇవి x1 x2 x3 టోటల్గా x1 వాల్యూస్, x2 వాల్యూస్, x3 వాల్యూస్ ఇక్కడ మనం ఫైనల్గా రిప్రజెంటేషన్ చేయాలి. రైట్, సమ్మకి సొల్యూషన్స్ మారితే స్టూడెంట్స్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.